మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నం నుంచి భవానీపట్నం వెళ్లే రాయగడ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. కొత్తవలస జంక్షన్ క్రాస్ చేస్తుండగా పట్టాలు తప్పింది రైలు. లోకో పైలట్ అప్రమత్తతతో రైలు వేగాన్ని నియంత్రించడంతో భారీ ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు ప్రారంభించారు. ప్రయాణికులు ఎవరూ ఆందోళన చెందవద్దంటూ రైల్వే అధికారులు చెబుతున్నారు. రైలు ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రయాణికులంతా భయంతో రైలు దిగి వెళ్లిపోయారు. గమ్యం చేరేందుకు గాను బస్సులు, ఆటోలను ఆశ్రయించారు. విజయనగరం జిల్లాలో జరిగిన ఈ రైలు ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయవాడ నుంచి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రయాణికులంతా ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకున్నారా? ఉమాశ్రీ, విశాఖపట్నం నుంచి భవానీపట్నం వెళ్లే రాయగడ ప్యాసింజర్ రైలు ఆదివారం సాయంత్రం 7 గంటల సమయంలో కొత్తవలస జంక్షన్ క్రాస్ చేస్తుండగా పట్టాలు తప్పింది. అయితే విశాఖపట్నం నుంచి కొత్తవలస రైల్వే స్టేషన్ సమయానికి చేరుకుని అక్కడి నుంచి బయలుదేరిన కొద్ది నిమిషాలకే ట్రాక్ మారే క్రమంలో రైలు ఇంజిన్ అదుపు తప్పిందని అయితే అక్కడ ప్రయాణికులు భావిస్తున్నారు. లోకో పైలట్ అప్రమత్తతో రైలు వేగాన్ని నియంత్రించడంతో అదృష్టవశాత్తు అయితే కొన్ని ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్యాసింజర్లు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ఎటువంటి ప్రమాదం జరగకుండా ప్యాసింజర్లు కూడా ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే అధికారులు కూడా వెంటనే సమాచారం అందించడంతో వారు కూడా ఘటనా స్థలానికి చేరుకుని సిబ్బంది మొత్తం కూడా సహాయ చర్యలు అయితే ప్రారంభించారు. అదేవిధంగా ప్రయాణికులు ఎవరు ఆందోళన చెందవద్దంటూ పెద్ద ఎత్తున ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేశారు. దీంతో మొత్తానికి అటు స్థానిక పోలీసులు కావచ్చు, రైల్వే పోలీసులు కావచ్చు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు అయితే ముమ్మరం చేశారు. ముఖ్యంగా అటు అయితే ప్రయాణికులు కూడా చాలా ఆందోళన చెందినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే గతంలోనే రీసెంట్ గా 2023 సంవత్సరం అక్టోబర్ 29న ఇలాంటి ఘటన పెద్ద ఎత్తున జరిగింది. ఇటు కొత్తవలస దగ్గరలోనే కంటకాపల్లిని సుమారు 9 కిలోమీటర్ల దూరంలోనే పెద్ద ఎత్తున రైలు ప్రమాదం కూడా జరిగింది. ఈ రైలు ప్రమాదంలో పెద్ద ఎత్తున జనాలు కూడా ప్రయాణికులు చనిపోయిన పరిస్థితి, అదేవిధంగా ఎక్కువ మందికి ఇంజురీ కూడా జరిగినటువంటి ఘోర ప్రమాదం జరిగింది. దీంతో ప్రయాణికులు అయితే ఒక్కసారిగా రైలు ప్రమాదం అనేసరికి భయభ్రాంతులకు గురయ్యారు. అయితే మొత్తానికి ఈ ఒక చిన్న అంటే జస్ట్ రైలు పట్టాలు తప్పడం, ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడం, ఎవరికి ఇంజురీస్ కాకపోవడం, కలిసి ఎవరు కూడా ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. అదేవిధంగా గమ్యస్థానాలు చేరి ఇంకా భయపడి వెంటనే మొత్తం ప్రయాణికులందరూ కూడా రైలు దిగి అధికారులు వచ్చి ధైర్యం చెప్పినప్పుడు కూడా ట్రైన్ దిగి అక్కడి నుంచి కూడా ఆటోలకి, బస్సులకి వెళ్లిపోయి అక్కడి నుంచి తమ గమ్యస్థానాలకు చేరుకునే ప్రయత్నం చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రధానంగా చూసినట్లయితే గతంలో జరిగినటువంటి ప్రమాదానికి దీనికైతే ఎటువంటి సంబంధం లేని చెప్పాలి. ఎందుకంటే చాలా పెద్ద ప్రమాదం జరిగింది. ఇప్పుడు మాత్రం ప్రమాదం తప్పిందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సో మొత్తానికి ప్రయాణికులందరూ కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి, ఎవరికి కూడా ఎటువంటి గాయాలు కాలేదని చెప్పవచ్చు. జరిగిన చిన్న చిన్న గాయాలు జరిగాయని చెప్పవచ్చు. ఉమశ్రీ, రైట్, థ్యాంక్ యూ శివశంకర్.